ఒకరు కాదు, మా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి ఒక్కొక్కరింటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి, మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము, సిద్ధరామయ్య గారు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది, చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు, చేసేది మాత్రం అన్యాయం. అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏమి ఉండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. కాబోయే సెషన్ కూడా వస్తా ఉంది 22 నుంచి 22వ తారీఖున సెషన్ ప్రారంభంగా అవుతా ఉంది. మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం. ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోం. ప్రైమ్ మినిస్టర్ అని మీరు అన్నారు, ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్న ఆలోచన అయితే లేదు. ఎందుకంటే కలిసినా ఏదైనా అభివృద్ధి గురించి కలుస్తాం తప్ప ఈ విషయంలో వారు చేయగలిగేది ఉండదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తాము. కలిసి తప్పకుండా జాతీయ స్థాయిలో మాకు తెలంగాణలో జరుగుతున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సహకరించిన తెలుగు మీడియా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. హైకోర్టులోనేమో దానం నాగేందర్ గారి పిటిషన్ పెండింగ్ ఉందండి. కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మనం నేరుగా వచ్చే అవకాశం కూడా ఉంది. అది పరిశీలించి రాబోయే 4-5 రోజుల్లో నిర్ణయించారు. గతంలో సబితా ఇంద్రెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ కూడా పదవులు ఇచ్చారు కదా, వాళ్ళు వేరే పార్టీకి గెలిచి వచ్చిన వాళ్ళే కదా. అయితే అయితే ఒక మాట ఏమంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని, గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీలో 18 మంది సభ్యులు ఉన్నప్పుడు 12 మంది రాజ్యాంగబద్ధంగా 3/2 వంతులు అనేది విలీనం. విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే 3/2 వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది. అది కాంగ్రెస్ విషయంలో 18లో 12 మంది చేరారు, టీడీపీ విషయంలో 15 మందిలో 10 మంది చేరారు, బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు, పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు. కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, మాకు 38 మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో 6-7 ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకటేసారి 26 మంది పోతే అది విలీనం. కానీ ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందకే వస్తుంది. ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ 6-7 ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు, ఉప ఎన్నికలు తప్పవు. వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు. ఆయన రాజీనామా చేశారు, మీరు తెలుసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి 8 ఏళ్ల కిందట ఏమైనా చూడదలుచుకుంటే చూసుకోండి. నేను అనేది ఏంటంటే ఇవాళ మాకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 6-7 పార్టీ బైలాకి, రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసిందా, సామధాన భేద దండోపాయాలు వాళ్ళే చెప్పినట్టు ప్రయోగించిందా, మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అన్నింటికి మించి హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు
ఏ కాంగ్రెస్ అయితే నీతివంతమైన మాటలు మాట్లాడుతుంది, రాజ్యాంగాన్ని చూపెడుతుందో వారికి మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను ఒకటే అడుగుతున్నాను విజయ్ గారు, రేపటి రోజున కాంగ్రెస్ కుండే 99 మంది ఎంపీల్లో 20-30 మంది ఇంకో పార్టీలో చేరారనుకోండి, అది సమ్మతమేనా కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి. ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, మీకు చాలా మంది మిత్రులు చాలా పరిమితమైన అవగాహన, పరిమితమైన చరిత్ర అదే మాట్లాడుతున్నారు. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల ఫర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాదా? 2004లో టీఆర్ఎస్ కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు? మొదలు పెట్టింది కాంగ్రెస్. ఆ రోజు తీసుకున్నది వాళ్ళు 10 మందిని. నేనేమంటున్నా అంటే చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే, ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం. న్యాయం దొరికే వరకు పోరాడు. ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళ అఫిడవిట్ కూడా ఇస్తారు. అఫిడవిట్ లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది. ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి. న్యాయ వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కోరుతాం. థ్యాంక్ యూ.